హాయ్ వ్యూవర్స్, మనందరం కూడా మొబైల్ ఫోన్స్ని యూస్ చేస్తూనే ఉంటాం. బట్ ఈ మొబైల్ ఫోన్స్ మనం పర్చేస్ చేసినప్పుడు బాగానే ఉంటాయి, కానీ యూస్ చేయగా ఆటోమేటిక్గా ఫోన్స్ అనేవి స్లో అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత అయితే ఆల్మోస్ట్ ఆల్ ఆ ఫోన్స్ని మనం యూస్ చేయలేము కూడా, అంత న్యూసెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఫోన్ అనేది చాలా 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 స్లో అవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ రెస్పాండ్ టైం కూడా చాలా టైం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక ఈ మొబైల్ ఫోన్ లైఫ్ అయిపోయింది, ఇక మనము కొత్త మొబైల్ ఫోన్ పర్చేజ్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ మనం కొత్త మొబైల్కి అప్గ్రేడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈరోజు నేను చెప్పేటువంటి ఈ 3 ప్రిన్సిపల్స్ని కనుక మీరు పాటించారు అన్నట్లయితే కనుక మీరు మీ మొబైల్ ఫోన్ని లాంగ్ లాస్ట్ అంటే ఇయర్స్ యూస్ చేస్తున్నా కానీ మీ ఫోన్ అనేది స్లో అవ్వకుండా, అలాగే పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్లో అప్లికేషన్ రెస్పాండ్ టైం కూడా సూపర్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. మొదటిగా మనము అసలు ఈ మొబైల్ ఫోన్స్ ఎందుకు స్లో అవుతాయి అనేటువంటి విషయానికి వచ్చారు అన్నట్లయితే దీనికి ముఖ్యంగా 3 ప్రాబ్లమ్స్ అంటే 3 కారణాలు ఈ మొబైల్ ఫోన్ స్లో అవ్వటం లేదా ల్యాగ్ అవ్వటానికి మెయిన్ రీజన్స్. ఇందులో మొదటిగా ప్రతి మొబైల్ ఫోన్కి ఆయా కంపెనీస్ బై డిఫాల్ట్గా ఒక సాఫ్ట్వేర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేస్తున్నారు, సమ్ వై బ్రాండ్ మొబైల్ ఫోన్ హార్డ్వేర్ డివైస్తో పాటు దానితో పాటు వీళ్ళు సాఫ్ట్వేర్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే కాలక్రమేణా ఆ ఫోన్లో కొత్త ఫీచర్స్ని యాడ్ చేయడం కోసం వీళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ప్యాచ్ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. సో ఇలాంటప్పుడు మీ మొబైల్ ఫోన్లో ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అదేంటంటే ఏ న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ ఈజ్ అవైలబుల్, వుడ్ యు లైక్ టు డౌన్లోడ్ ఇట్ అండ్ ఇన్స్టాల్, లేదా ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది దాన్ని ఇన్స్టాల్ చేయమంటారా అని చెప్పి ఒక కాషన్ మెసేజ్ మీకు చూపించడం జరుగుతుంది. సో ఇలాంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇన్స్టాల్ చేయడం ఎంతవరకు మంచిది అని అంటే 100% మీరు వీటిని ఏ విధమైనటువంటి భయపడాల్సిన అవసరం లేకుండా ఇన్స్టాల్ చేయొచ్చు. కాకపోతే ఈ సాఫ్ట్వేర్ ప్యాచెస్ని మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత కొన్ని సందర్భాలలో కొన్ని మొబైల్ ఫోన్స్లో మొబైల్ ల్యాగ్ అవ్వటం లేదా స్లో అవ్వటం జరిగేటువంటి అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటి అంటే ఈ డౌన్లోడ్ చేసినటువంటి రీసెంట్ సాఫ్ట్వేర్ అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్ ఈ రెండింటి యొక్క కోఆర్డినేషన్ ప్రాపర్గా లేకపోవటం, అంటే సాఫ్ట్వేర్ అనేది ప్రాపర్గా ఆప్టిమైజ్ కాకపోవటం. సో దీనివల్ల కూడా మీ మొబైల్ ఫోన్ స్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇలా జరగకుండా ఉండాలంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ముందుగా మీ మొబైల్ ఫోన్ అంటే ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్ స్లో అయితేనే ఈ పని చేయాలి. లేదు అన్నట్లయితే నార్మల్గా మీరు వర్కింగ్ కండిషన్ ఉన్నటువంటి ఫోన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్యాచ్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత స్లో అవుతుంది అన్నట్లయితే కనుక సింపుల్ మీ మొబైల్ ఫోన్ మొత్తాన్ని ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ కొట్టేసేయండి. సో ఈ ఫ్యాక్టరీ రీసెట్ కొట్టిన తర్వాత ఇనిషియల్ సెటప్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి సెక్యూరిటీ ప్యాచ్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నారో అన్నట్లయితే కనుక ఇంతకుముందు ప్రీవియస్గా మీ మొబైల్ ఫోన్ స్లో లేదా ల్యాగ్నెస్ ఏవైతే ఇవన్నిటిని కూడా ఇప్పుడు మీరు ఓవర్కమ్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఇదివరకుట్లాగా మీకు ఫోన్ హ్యాంగ్ అవ్వటం స్లో అవ్వటం అనేటువంటి విషయం మాత్రం గమనించరు. సో ఈ ఒక్క పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీ మొబైల్ ఫోన్ కనుక అప్డేట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్లో అయితేనే మీరు ఈ పని చేయాలి, లేదంటే దెర్ ఈజ్ నో ఎనీ రిక్వైర్డ్ అబౌట్ దిస్. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, ఇది కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ రిలేటెడే. కాకపోతే ఇంతకుముందు మనం చూసింది ఏంటంటే సాఫ్ట్వేర్ ప్యాచెస్. ఈసారి కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమే లేటెస్ట్ వర్షన్ వచ్చినప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ ఫోన్ ఈరోజు పర్చేజ్ చేశారు, కానీ ఈ మొబైల్ ఫోన్లో మీకు రావటం ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ని మనకు కంపెనీ ప్రొవైడ్ చేసింది. ఇకపోతే ఒక 1 మంత్ యూస్ చేసిన తర్వాత లేదా 15 డేస్ యూస్ చేసిన తర్వాత కంపెనీ మీకు ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ని ప్రొవైడ్ చేసింది. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారు. సో కొన్ని మొబైల్ ఫోన్స్లో అయితే ఇవి పర్ఫెక్ట్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. కొన్ని మొబైల్ ఫోన్స్లో ఇవి కొంచెం హ్యాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మేబీ దీనికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ ఏంటి అంటే ఆ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాపర్గా ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి మ్యాచ్ అవ్వకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్, దానిలో ఉండేటువంటి ప్రాసెసర్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ లోడ్ అనేది ఈ ఆప్టిమైజ్ చేయటం వల్ల అంటే ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయటం వల్ల వచ్చింది అన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ మొబైల్ ఫోన్ ప్రాసెసర్ లేదా ర్యామ్ అనేది ఎక్కువగా ప్రాసెసింగ్లో ఉంటాయి. సో దీనివల్ల మన మొబైల్ ఫోన్ అనేది స్లో అవ్వటం ల్యాగ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు పొరపాటున దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక కొన్ని కంపెనీ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి డౌన్గ్రేడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. డౌన్గ్రేడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ నోగట్ని ఇన్స్టాల్ చేశారు, సో దానికంటే
లేదంటే బిలో వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎప్పుడన్నా మీరు జంప్ అవ్వాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అలా జంప్ చేసేటువంటి ఫెసిలిటీస్ని మనకి కంపెనీస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే సింపుల్గా మనం ఏం చేస్తున్నామంటే 9 ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి తిరిగి మళ్ళీ మనం 8 ఆపరేటింగ్ సిస్టమ్కి రావటం. సో ఇట్లా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్షన్స్ అమాంతం చేంజ్ అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి మన మొబైల్ ఫోన్స్ అనేవి ల్యాగ్ అవ్వటం, హ్యాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ మీరు గనక మీ కంపెనీ వాళ్ళు ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అప్డేట్ని ప్రొవైడ్ చేశారంటే ఖచ్చితంగా ఆ ఫోన్కి అది సపోర్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఆప్టిమైజేషన్ ప్రాపర్గా లేకపోవటం వల్ల మీకు ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇందాక నేను చెప్పినట్లుగా మీరు ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ కొట్టిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ లేటెస్ట్ అప్డేట్ని ఇన్స్టాల్ చేసి ట్రై చేయగలరు. ఒకవేళ మళ్ళీ తిరిగి మీకు ఇదే ప్రాబ్లమ్ని కనుక ఫేస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీ మొబైల్ ఫోన్ అనేది ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్కి సపోర్ట్ చేయదన్నట్లే. సో అంటే సపోర్ట్ చేస్తుంది కానీ ల్యాగ్ అవ్వటం లేదా స్లో అవ్వటం అనేటువంటి విషయాలు మాత్రం మనం గమనించాల్సి ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలి అన్నట్లయితే బెటర్ టు స్టే ఆన్ ఆండ్రాయిడ్ ఓరియో, అంటే ఆండ్రాయిడ్ 8 అప్డేట్ సిస్టమే దీనికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని. ఇకపోతే ఫైనల్గా పాయింట్ నెంబర్ 3. సో మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అవుతూ ఉంటాయి. సో ఈ అప్డేట్స్ వల్ల కూడా మీ మొబైల్ ఫోన్ అనేది చాలా స్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా అయితే అప్డేట్ అవుతూ ఉంటుందో అలాగే యాప్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. అప్డేట్ అయ్యే కొద్దీ మనకి లేటెస్ట్ కొత్త ఫీచర్స్ అన్ని రావడం జరుగుతుంటుంది. సో ఈ ఫీచర్స్ కోసం మనం ఖచ్చితంగా యాప్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం. ఈ అప్డేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన మొబైల్ ఫోన్ యొక్క హార్డ్వేర్ ఇంటర్ఫేసెస్ మీద లోడ్ పడి, అంటే మనం ఐడియల్గా ఉంచినా కానీ అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్ని కన్జంప్షన్ చేస్తూ మన మొబైల్ ఫోన్ని స్లో లేదా ల్యాగ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో బెటర్ మనం ఏంటంటే ఈ యాప్స్ని సాధ్యమైనంత వరకు అప్డేట్ కాకుండా ఉండేలాగా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి అప్లికేషన్స్ని మీరు యూస్ చేస్తూ ఉంటారు అండ్ ఇవన్నీ కూడా ట్రస్టెడ్ డెవలపర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. సో వీటి అప్డేట్స్లో అయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి. అసలు ఆ ఆధార్ ఎవరు లేదన్నట్లయితే దాని డౌన్లోడ్స్లో కూడా ఫీడ్బ్యాక్స్ చాలా నెగిటివ్ ఉండడం జరుగుతుంది. డ్యూ టు కాజ్ ఆఫ్ సమ్ వర్క్ మనం ఆ అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి అలాంటి అప్లికేషన్స్ మీకు అప్డేట్ చేయబోయే ముందర ఒక్కసారి ఆలోచించుకొని అప్డేట్ చేయండి. ఒకవేళ అప్డేట్ చేశారు అన్నట్లయితే కనుక ప్రాబ్లం లేదు, సింపుల్. ఇందాక మొదటిగా నేను చెప్పినట్లుగా ఫోన్ మొత్తాన్ని ఒకసారి ఫార్మాట్ చేసేసుకొని మళ్ళీ తిరిగి మీకు కావాల్సినటువంటి అప్లికేషన్స్ని తిరిగి ఇన్స్టాల్ చేసుకోగలరు. అండ్ బై ద బై మీరు చాలా వరకు మొబైల్ ఫోన్స్లో బై డిఫాల్ట్గా మనం కొన్ని యాప్స్ని యూజ్ చేయం, బట్ ఎప్పుడన్నా మనకు అవసరం అవుతుందేమో అని చెప్పి వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఉంచడం జరుగుతుంది. బెటర్ ఇలాంటి పనులు చేయకుండా సాధ్యమైనంత వరకు మీకు అవసరమైనటువంటి అప్లికేషన్ మాత్రమే ఉంచుకొని అన్నెసెసరీ ఉన్నటువంటి అప్లికేషన్స్ మొత్తాన్ని కూడా అన్ఇన్స్టాల్ చేసేయగలరు. సో దీనివల్ల మీ మొబైల్ ఫోన్ యొక్క మెమరీ ఏదైతే ఉందో ఫ్రీ అవ్వడం జరుగుతుంది. అలాగే క్యాచీ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల మొబైల్ ఫోన్ అనేది అద్భుతమైన పెర్ఫార్మెన్స్ రావడం జరుగుతుంది. ఇకపోతే ఇవి కాకుండా మరొక 3 పాయింట్స్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ని కనుక మీరు పాటించారు అన్నట్లయితే ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్ మరింత బెటర్ పెర్ఫార్మెన్స్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే లైవ్ వాల్పేపర్స్ లేదా యానిమేటెడ్ వాల్పేపర్స్ని మీ ఫోన్ స్క్రీన్స్ మీద వాల్పేపర్స్ కింద సెట్ చేయకండి. సో దీనివల్ల బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్ మీద, అంటే అప్లికేషన్ అనేది మన ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీనివల్ల కూడా మనకి ఫోన్ స్లో అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, అన్వాంటెడ్ యాప్స్ లేదా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ని మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు అన్ఇన్స్టాల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు కొన్ని మొబైల్ ఫోన్స్ని మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ కావచ్చు, లేదా షామీ రెడ్మీ నోట్ 6 కావచ్చు, లేదా OnePlus 60 కావచ్చు. అంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ నుంచి పర్చేస్ చేసేటువంటి మ్యాక్సిమం ఫోన్స్ అన్నిటిలో కూడా మనకి డిఫాల్ట్గా కొన్ని యాప్స్ ప్రీ ఇన్స్టాల్ అయి రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివన్నీ. వీటన్నిటిని సాధ్యమైనంత వరకు అన్ఇన్స్టాల్ చేయండి ఒకవేళ మీకు అవసరం లేదు అన్నట్లయితే కనుక. ఒకవేళ అన్ఇన్స్టాల్ చేసేటువంటి వీలు లేదా సింపుల్ దాన్ని డిజేబుల్ చేసి పడేసేయండి. అంటే ఇలా డిజేబుల్ చేయటం లేదా అన్ఇన్స్టాల్ చేయటం వల్ల అన్వాంటెడ్ అప్లికేషన్స్కి పెర్ఫార్మెన్స్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయం. సో దీనివల్ల మన మొబైల్ ఫోన్ హ్యాంగ్ అవ్వటం, ల్యాగ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా 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 తక్కువ. ఇకపోతే ఫైనల్గా మనం మొబైల్ ఫోన్స్లో ఎక్కువగా ఫొటోస్ అలాగే వీడియోస్ ఉండడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు లేటెస్ట్ ఫొటోస్, అంటే మనకి అన్రిక్వైర్మెంట్ అలాగే మనకి అవసరం లేనటువంటి ఫొటోస్ వాటన్నిటిని, లేదు అన్నట్లయితే ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ఫొటోస్ లేదా వీడియోస్ మొత్తాన్ని కూడా
కూడా మీ కంప్యూటర్లో బ్యాకప్ తీసుకొని మీ మొబైల్ ఫోన్ని సాధ్యమైనంత వరకు ఫ్రీ స్పేస్ ఉండేలాగా చూసుకోండి. సో దీనివల్ల కూడా మనకి క్యాచీ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ కూడా పుష్కలంగా దానికి కావాల్సినంత ఉండటం వల్ల మన మొబైల్ ఫోన్ అనేది కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫోన్ ఎక్కడ హ్యాంగ్ అవ్వటం కానీ ల్యాగ్ అయ్యేటువంటి అవకాశాలు కానీ చాలా 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 తక్కువ. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నింటినీ కనుక మీరు పాటించారు అన్నట్లయితే మీ మొబైల్ ఫోన్ ఆల్మోస్ట్ 2 లేదా 3 ఇయర్స్ దాకా పర్ఫెక్ట్గా వర్క్ అవడం జరుగుతుంది, ఏ విధమైనటువంటి హ్యాంగింగ్ లేకుండా. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్లీ మన మొబైల్ ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ల్యాగ్ అవ్వకుండా అప్డేట్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే అన్వాంటెడ్ అప్లికేషన్స్ని ఎట్లా అన్ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఏ సెట్టింగ్స్తో మన మొబైల్ ఫోన్ అనేది దీర్ఘకాలంగా హ్యాంగ్ అవ్వకుండా స్లో అవ్వకుండా పనిచేయాలంటే మనం పాటించాల్సినటువంటి సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. అలాగే మీకు గనక ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే కనుక లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఒక సొల్యూషన్ చూపించిన వాళ్ళు అవుతారు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో పాటు గ్యాడ్జెట్ అన్బాక్సింగ్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.